హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద క్రేజీ వరల్డ్ బీజేలో. ఇప్పుడు మాత్రం మనం యాదగిరి టెంపుల్ వైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఇలానే ఇప్పుడు ఎంటర్ అయినాం యాదగిరిలోకి. ఇప్పుడు యాదగిరి నుంచి లోపలికి వెళ్తే మాత్రం మనకి ఇప్పుడు స్టెప్స్ ఉండే దారిగా మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచి పైకి వెళ్తారో, స్టెప్స్ ఎక్కడి నుంచి ఉంటాయి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కడ ఉంటాయో మీకు చూపిస్తాను. ఇలా దగ్గరకు వచ్చేసినాం, గుడి దగ్గరకు వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు గుడి పైన కనపడుతూ ఉంటుంది మీకు. అక్కడి నుంచి కొంచెం కింద పోతే మాత్రం గోపురం ఉంటుంది. ఆ గోపురం నుంచి పైకి నడుచుకుంటా ఎక్కచ్చు, స్టెప్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చి దీంట్లో డ్రోన్ షాట్ గన్ మీకు పెడతాను. దగ్గర పోయిన తర్వాత అక్కడ ఆపేసి మీకు డ్రోన్ షాట్ గన్ పెడతాను. ఇంకోటి కొంచెం ముందర పోయిన తర్వాత ఫిల్మాటిక్ లుక్ గన్ మీకు పెడతాను. ఇక్కడ దగ్గరలో గోపురం కనపడుతుంది, అక్కడ నుంచి పైకి ఎక్కుతారు నడిచేది. ఇప్పుడు మాత్రం మనం అక్కడ ఆపేసి డ్రోన్ షాట్ ఇస్తాం. ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిరలోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట బీభత్సం అతని ప్రతాపం భీతావహ సమర పతాకం ఆగ్నేయం. ఇంకోటి వచ్చి ఇక్కడ ముందరకు వెళ్తే మనకి కోనేరు ఇవి ఉంటాయి. మీకు అది కానీ చూపిస్తాను నేను. కోనేరు ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఏమిది కదా అన్నీ అక్కడే చెప్తాను మీకు. ఇప్పుడు మాత్రం కోనేరు దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడైతే మనం బయట కోనేరుది వ్యూ వచ్చి బయట నుంచి ఇట్లా కనపడుతుంది మనకి. కోనేరుది ఆర్చ్ అవన్నీ. ఇంకా అక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి ముందరకు వెళ్తే అక్కడ మనకి ఆడ పైన స్టెప్స్ ఎక్కితేనే మనకు కోనేరు కనపడుతుంది. ఆ కోనేరు నుంచి ఏమైందంటే కోనేరులో ఇలా స్నానం ఆచరించి ఇలా ఏమన్నా రోగాలు ఉంటే కానీ రోగాలు కానీ తగ్గుతాయని ఇక్కడ ఇది ఉంది గాయస్. ఇది ఉంది కాబట్టి అందరూ స్నానం చేసి, అంటే అలా అందరూ నమ్ముతారు. అలా స్నానం చేసి అందరూ గుడికి వెళ్తారు గైస్. ఇక్కడ నుంచి ఇదంతా యాదగిరి కోనేరు. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇక స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే. ఇప్పుడు కోనేరు అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గుడి దగ్గరకు వెళ్దాం ఫ్రెండ్స్. గుడి దగ్గర వెళ్ళేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రూట్ వచ్చేసి దర్శనానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వెళ్ళేసి మనం ఆడ బండి పార్క్ చేసి, ఈచ్ బైక్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి మనం పైకి వెళ్ళేకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అంటే కార్ కానీ అలా ఉంటుంది, కానీ దానికి పర్ కార్కి 500 తీసుకుంటారు టోల్లో. సో అందుకనే ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసేసి అంటే పార్కింగ్ టికెట్ తీసుకున్నాం ఆల్రెడీ. 20 రూపీస్ తీసుకున్నాం. 20 రూపీస్ పార్కింగ్ టికెట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇప్పుడు బండి పార్క్ చేస్తే మనం బస్సు వచ్చే కోసం వెయిట్ చేసి, బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కేసి పైకి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మనం బైక్ పార్క్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడే బైక్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. లైక్ ఇలా కొండ బైక్ వెళ్ళేకుంటుంది. ఇక్కడ వచ్చి ఆటో కానీ ఉంటాయి, బస్సెస్ కానీ ఉంటాయి. ఇక్కడంతా ఇంకా ఆడొచ్చి అక్కడ కానీ నిలబడచ్చు, ఇక్కడ నిలబడచ్చు. బస్సెస్ వచ్చి ఇక్కడ కానీ వస్తాయి, ఫ్రీ బస్సెస్. ఇప్పుడు బస్సెస్ వస్తున్నాయి, అవే బస్సెస్ ఫ్రీ బస్సెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడే వచ్చి బస్సు ఎక్కినాం.
ఇది వచ్చి దర్శనానికి దారి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఫోన్ డిపాజిట్ ఫ్రెండ్స్. ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మనం పోయి దర్శనాలు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కావాలంటే వీడియో పెడతాను మీకు. ఇప్పుడే ఫోన్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతాను ఫ్రెండ్స్ గాయ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎక్కి అక్కడ పోయి మళ్ళీ గుడి ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్. सिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारूक्ष नरसिंह विस्फुट कर्कशचालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूरानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह. గుడి బయట నుంచి మాత్రం ఇలా కనపడుతుంది గాయ్స్. అంతా అంటే ఇక్కడ వీకెండ్స్లో వస్తే మాత్రం దర్శనం చాలా క్యూ పడుతుంది, అంటే చాలా సేపు పడుతుంది. అదే వీకెండ్స్ కాకుండా మామూలు డేస్లో వస్తే మాత్రం తొందరగా అయిపోతుంది దర్శనం. అయితే ఇక్కడ ఇది గోల్డెన్ కలర్ కనపడేది అదే గోపురం, మెయిన్ వచ్చి అదే. ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క గోపురం ఉంటుంది ఫ్రెండ్స్. ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి. ఇది వచ్చి గోల్డెన్లో ఉండేది అది మెయిన్ గోపురం, అదైతే మెయిన్ గోపురం. అదైతే ఇది మార్నింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు గుడిది లెఫ్ట్ సైడ్ వ్యూ అంతా చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. ఇదంతా మనం ఇప్పుడు యాదగిరి గుట్ట టెంపుల్ గురించి స్టోరీ చెప్తాను. ఏంటంటే తలపురాణం ప్రకారంగా ఇక్కడ యాదాద్రి మహర్షి గారు తపస్సు చేసినారంట. అంటే తపస్సు చేసి ఆంజనేయ స్వామికి తపస్సు చేశారు. ఆంజనేయ స్వామి గారు మెచ్చి ఆయన వచ్చిన తర్వాత ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి ఆయన మార్గదర్శనంగా లక్ష్మీ నరసింహస్వామికి తపస్సు చేయమని ఆయనకి చెప్తారు. ఆయన చెప్తే ఆయన సరే అనేసి మార్గదర్శనం ఇచ్చినట్టు ఆంజనేయ స్వామి ఈయన యాదాద్రి గారు లక్ష్మీ నరసింహస్వామికి తపస్సు చేస్తారు. తపస్సుని చూసి యాదాద్రి తపస్సు చూసి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు. అది ఎలా అంటే ఉగ్ర రూపంగా ప్రత్యక్షమవుతారు. ఆ ఉగ్ర అంటే అది చూడలేక మనుషులు తట్టుకోలేక అలా అవుతారని ఆయన యోగా లక్ష్మీ నరసింహస్వామి లాగా ప్రత్యక్షమవుతారు. ఆయన యోగా లక్ష్మీ నరసింహస్వామి లాగా ప్రత్యక్షం అయితే ఏం కావాలి అని కోరుకుంటే ఆయన ఇక్కడ యాదగిరి ఈ పుట్ట పైన మీరు ఇలానే వెలిసి ఉండాలి అని కోరుకుంటారు. ఈయన కోరుకుంటే తర్వాత ఆయన మళ్ళీ ఇవి కాకుండా లక్ష్మీ సమేతంగా కావాలని ఆయన మళ్ళీ తపస్సు చేసి లక్ష్మీ సమేతంగా ఆయన వచ్చిన తర్వాత మీరు లక్ష్మీ సమేతంగా ఇక్కడ కొలువై ఉండాలి అని ఆయన కోరి ఈ యాదగిరిని ఈ యాదగిరి అంతా భక్తులందరినీ దీవించుకుంటా మీరు ఉండాలి అని ఇక్కడ ప్రత్యక్షమై మీరు కనపడాలని ఆయన ఇలా కోరుకుంటారు. సరే అని ఆయన ఇలా
లక్ష్మీ సమేతంగా ఆయన వెలిసై ఉంటారు. లక్ష్మీ సమేతంగా ఆయన వెలిసేసి, ఇంకోటి ఆయన ఎలా ఎలా వెలిసాయంటే ఆయన రూపాల్లో అన్ని ఒక్కొక్క కొండపైన ఇలా ఉంటుంది, అన్ని ఇట్లా కనపడతాయి. మనకి 3 రూపాయలు కనపడతాయి. కానీ మీకు చెప్పినట్టు ఇప్పుడు 3 రూపాయలు అని చెప్పినాను, కానీ ఇక్కడ 5 రూపాయలు. మనకి చెప్పినట్టు మనము యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పినాము, ఉగ్ర రూపం చెప్పినాను, యోగ లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పినాను, లక్ష్మీ సమేతంగా ఒక రూపం చెప్పినాను మీకు. ఇంకా 2 రూపాయలు ఉన్నాయి, అది చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకా 2 రూపం ఏంటంటే జాల లక్ష్మీ నరసింహస్వామి ఒకటి, గండ బైరుండ లక్ష్మీ నరసింహస్వామి ఒకటి. అంటే ఆ రూపాలు ఈ కొండ చుట్టూ ఉంటాయని చెప్తారు. ఇంకోటి వచ్చి ఇలా ఇక్కడ ఆంజనేయ స్వామి జాల పాలకులుగా ఇక్కడ ఆయన చూస్తూ ఉంటారు ఇక్కడ. ఇది ఈ గుట్టకి ఎందుకు యాదగిరి అని గుర్తు వచ్చిందంటే, యాదాద్రి మహర్షి తపస్సు చేశారు కాబట్టి దాని వల్లనే మనకి యాదగిరి గుట్ట అని కానీ వచ్చింది, కొండ కాబట్టి గుట్ట అని వచ్చింది. ఇలా ఇది యాదగిరి అని ఫామ్ అయింది మీకు. ఇప్పుడు మీరు చూసినట్లు మార్నింగ్ వ్యూ చూసింటారు, మీరు మ్యాక్సిమం ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూసింటారు, నేను పెట్టిన. ఇప్పుడు నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు కానీ చూపిస్తాను. ఇవి ఇలా అన్నీ చూడండి ఒకసారి. శిశువుకు శరణు నొసగిన దైవమా ప్రణయ నరసింహ విజయ నరసింహ హింస నడచిన ఉగ్ర సింహ పరమహంస పావన సిరుల రాణి విరుల నవ్వే పరమునే నారాయణ. ఇప్పుడు వ్యూ ఇలా ఉంటుంది నైట్ టైమ్స్. ఇది వచ్చి రథం పెట్టినది, నామం ఉండే చోట రథం ఉంది దాని లోపల. నైట్ టైమ్స్ వ్యూ మాత్రం ఇలా ఉంటుంది గుడి అంతా. మళ్ళీ ఇక్కడంతా నైట్ టైం యాదగిరి వ్యూ. సుదర్శన చక్రం ఉండేది, అది మెయిన్ గర్భగుడి. నైట్ టైం అయితే ఫోటో తీసుకోవడానికి అయితే బాగుంటుంది అది అంతా. ఇది వచ్చి దీంట్లో నుంచి వచ్చేది. మనమంతా కింద నుంచి పై వరకు దీని లోపల నుంచి వస్తాం. మెయిన్ గుడి అయితే అది. మనం
మనం కింద నుంచి ఈ దారిలో వస్తూ ఉంటాం. ఈ దారిలో నుంచి ఇవన్నీ రౌండ్ తిరుగుతూ ఉంటే ఇది లోపల గుడి డైరెక్ట్ లోపలికి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాం. ఇంకా అక్కడ నుంచి ఇంకా అటు లోపల నుంచి వెళ్తూ ఉంటాం కలిసి. ఇంకా నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఇంకా యాదగిరి ఇదంతా యాదగిరి ఉంటుంది. నైట్ టైం వ్యూ ఇది యాదగిరిలో. ఇంకా అక్కడ ఇదంతా గోల్డెన్, ఇదంతా గోపురం అంతా గోల్డ్తోనే చేసినారు గోపురం. లోపల మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకవేళ క్లిప్ దొరికితే మాత్రం నేను క్లిప్ పెడతాను లోపలిది. కానీ లోపల క్లిప్ దొరుకుతుంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోతులు కానీ ఎక్కువ ఉంటాయి. చూసుకొని వస్తాం, వాళ్ళు చూసుకొని రావాల్సినది. ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే ఇవన్నీ హెవీగా ఉంటుంది. అంటే మనుషులు చాలా మంది ఉంటారు, క్యూ ఎక్కువ. నైట్ వచ్చి దర్శనం 9కే లాస్ట్ 9 కల్లా క్లోజ్ అయిపోతుంది ఫ్రీ దర్శనం ఇక్కడికి. ఇలా ఉంటుంది యాదగిరి. కోతులు మాత్రం ఇలా ఉంటాయి, కోతులు అన్నీ. యాదగిరి ఇదే. ఇంకా నైట్ వ్యూ అంటే నైట్ వ్యూ చూపిస్తాను అన్నాను. ఇదే నైట్ వ్యూ యాదగిరిది. ఇంకోటి నైట్ టైం అయితే కోతులు మాత్రం ఎక్కువనే ఉంటాయి ఇక్కడ. ఇదే ఇక్కడ చూస్తున్నారా గైస్, అదే సుదర్శన చక్రం, అదే మెయిన్ గుడి, అంటే మెయిన్ గోపురం అదే. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయేదే. ఇంకా గుడి అంతా ఇదే. నైట్ టైం వ్యూ మాత్రం ఇలా ఉంటుంది. అంటే మనకి ప్రసాదం అయితే ప్రసాదం కొట్టరు అక్కడ నుంచి కొంచెం కిందకు వెళ్ళిపోతే అక్కడ ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు మాత్రం ఇదే. ఇంకా గుడి నైట్ టైం వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వెళ్ళే దారి ఇదే గాయస్. ఇంకా ఈ దారితో మనం కింద వెళ్ళిపోతాం. అది ఫ్రీ బస్. నైట్ టైం కొండపైన ఇలా ఉంటుంది. అంటే మార్నింగ్ చూపించాను కదా. ఇప్పుడే ఇదే లాస్ట్ బస్సులు ఉంటాయి. ఇంకా బస్సెస్ అయిపోతే ఆటోలోనే పోవాల్సినది. ఆడ ఉంటాయి ఆటోలు. ఇంకా 2 సార్లు దర్శనం 3 సార్లు దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయేది. ఇంకా యాదగిరిలో ఇదే నైట్ వ్యూ అంతా. ఇంకా మీరు చూసినారు కదా నైట్ వ్యూ ఎలా ఉంటుంది యాదగిరిలో, ఇలా ఉంటుంది. ఫోటోకి కానీ బాగుంటుంది ఇక్కడ అయితే నైట్ టైం అయితే ఫోటో తీసుకోవడానికి. ఇంకా స్పిరిచువల్లీ ఇంకోటి అయితే 9కే క్లోజ్ ఇంకా గుడి అయితే. ఇంకా మీరు ఫ్రీ దర్శనం రావాలంటే 9 లోపలే వచ్చేయాలి గుడికి వెళ్తా. ఇంకా ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.